2024లో బడ్జెట్ కేటగిరీస్ టీవీస్‌లో ఎవరైనా కొత్త న్యూ టీవీస్ కొనాలనుకుంటే ఇక సమయం అయితే వచ్చేసింది. ఇట్ ఈస్ ఓవర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు బడ్జెట్ కేటగిరీ టీవీస్ లాంచ్ అయితే చేయబోతున్నారు. ఇక స్టార్ట్ అయింది పండగ. పండగ సీజన్ వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అన్ని టీవీస్ అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. మొదటగా మరి ఏ టీవీ లాంచ్ అయింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ లాంచ్ అయిన టీవీస్ గురించి మాట్లాడుకోవాలంటే 2024లో సామ్సంగ్ నుంచి న్యూ టీవీస్ అయితే లాంచ్ అయితే చేశారు. అందులో వచ్చేసరికి బడ్జెట్ కేటగిరీలో వివిడ్ ప్రో అని, విజన్ ప్రో అని, వివిడ్ అని ఇలా అయితే తీసుకొని అయితే వచ్చారు. విజన్ ప్రోలో 43 ఇంచెస్ టీవీని నేనైతే అన్బాక్సింగ్ అయితే చేశాను. కొని అన్బాక్సింగ్ చేశాను. దానికి కూడా సేల్ అయితే చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న మెయిల్ ఐడికి అయితే మెయిల్ అయితే చేయండి. సో ఇంట్రెస్ట్ లేకుండా మెయిల్ అయితే చేయకండి. డీటెయిల్ అయితే చెప్తాను ఈ యొక్క వీడియోలో. ఎండ్ వరకు చూస్తే మీకు అయితే తెలుస్తుంది. ఇది ఎంత కొన్నాను, ఎంత ప్రైస్కి అమ్మాను అనే దాని గురించి చెప్తాను. విని మీకు నచ్చితేనే తీసుకోండి, లేకపోతే ఇక్కడికి వచ్చి చెక్ చేసి కూడా తీసుకోవచ్చు. బడ్జెట్ కేటగిరీస్లో మన టీవీస్ ఏవి లాంచ్ అయ్యాయంటే వియూ నుంచి వియూ సినిమా టీవీ 2024 మోడల్ టీవీ లాంచ్ అయితే చేశారు. 43 ఇంచెస్ 55 ఇంచెస్ అండ్ ఈ టీవీలో సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో ఐపీఎస్ ట్రూ మోషన్ ప్యానల్ అయితే అయితే చేశారు. 400 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మనకు 50 వాట్స్ ట్యూబ్ స్పీకర్స్ అయితే అయితే చేశారంట. అండ్ దీంట్లో మనకు 2-వే బ్లూటూత్ సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే యాపిల్ ఎయిర్ ప్లస్ సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 43 ఇంచెస్ టీవీ ప్రైస్ వచ్చేసరికి మనకు 35,000 రూపీస్లో అమ్ముతున్నారు. మరి 35,000 రూపీస్లో 43 ఇంచెస్ వియూ సినిమా టీవీ అమ్ముతుంటే మరి సామ్సంగ్ టీవీ 34,500 ఉన్నది. నేను 30,000కి అమ్ముతా అంటే ఎవరు సపోర్ట్ అయితే చేయట్లేదు. మీకోసమే కదా కొని అన్బాక్సింగ్ చేసింది. సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ అయితే చేయండి. ఖచ్చితంగా అయితే కొనండి. ఇంకా బాగుంటుంది సామ్సంగ్ టీవీ ప్రీమియం క్వాలిటీ. అండ్ మరి 55 ఇంచెస్ టీవీ 55,000లో లాంచ్ అయితే చేశారు. సో ఇది వెబ్ ఓఎస్ తోటి అయితే వస్తుంది, గూగుల్ టీవీ ఓఎస్ అయితే కాదు. అదొకటైతే గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి మనకు మోటోలో నుంచి మోటోలో ఎనోవిజన్ అని కొత్త న్యూ టీవీస్ మినీ ఎల్ఈడి టెక్నాలజీతో తీసుకుని అయితే వస్తున్నారు. అండ్ ఇక మినీ ఎల్ఈడిలోనే మనకు ఫుల్ అరే బ్యాక్లైట్ టెక్నాలజీ అయితే యూజ్ అయితే చేస్తున్నారు. 500 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ తీసుకుని వస్తున్నారు. అండ్ ఐపీఎస్ ప్యానల్ విఏ ప్యానల్ వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు కానీ అండ్ అల్ట్రా కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇలా అయితే ఇచ్చారనమాట కొన్ని స్పెసిఫికేషన్స్. సో నేను ఫుల్ ఫ్లెడ్జ్గా లాంచ్ అయిన తర్వాత దీని ప్రైస్ని బట్టి నేను కొనాలా కొనకూడదా అండ్ మనకు సామ్సంగ్ టీవీ అమ్ముడుపోతే నేను ఆ టీవీని కూడా కొని అన్బాక్సింగ్ చేస్తాను. సో మరి మీలో ఎవరైనా ప్రీమియం టీవీస్ చూస్తున్నారు, బడ్జెట్ టీవీస్ కాదు అనుకుంటే కొన్ని ఏళ్ళు రావాలి అనుకుంటే సామ్సంగ్ టీవీ అయితే ఉంది నా దగ్గర, బై అయితే చేయండి. టొర్నడో హైసెన్స్ నుంచి టొర్నడో E7K Pro అనే క్యూఎల్ఈ టీవీస్ అయితే లాంచ్ అయితే చేశారు. ఆల్రెడీ అమెజాన్లో అయితే ఉంది. దాన్నే ఇప్పుడు తీసుకొచ్చి మన ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకొస్తున్నారు. బ్యానర్స్ అయితే పెట్టారనమాట. అందరు కొత్త టీవీస్ అయితే అనుకుంటారు. ఇది లాస్ట్ ఇయర్ మోడలే, బట్ ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకొని అయితే వస్తున్నారు. సో ఇది క్లియర్ అయితే చేశాను. చాలామంది అయితే అడుగుతారు ఈ హైసెన్స్ నుంచి కూడా కొత్త టొర్నడో క్యూఎల్ఈ టీవీస్ లాంచ్ అవుతున్నాయి కదా బ్రో అయితే అంటారు. సో ఆల్రెడీ లాంచ్ అయినాయి, బట్ మన ఫ్లిప్కార్ట్లో తీసుకొస్తున్నారు. అండ్ ఇంకా మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ ఇంతకుముందుకు నేను సామ్సంగ్ ఓఎల్ఈ టీవీస్ గురించి అండ్ నియో క్యూఎల్ఈ టీవీస్ గురించి అయితే మిస్ అయితే చేశాను. ఈ యొక్క వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. అండ్ ఎందుకంటే ఇప్పుడు ఈ టీవీస్ కొంటే మీకు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ఒక 7,000, 7,500, 8,000, 10,000 కూపన్ ఆఫర్స్ అయితే వస్తున్నాయి. కానీ 1,25,000, 1,30,000, 1,50,000 ఇలా అయితే ప్రైస్ అయితే ఉంటాయి. అంటే మీ యొక్క సైజుని బట్టి, టీవీ సైజుని బట్టి ప్రైస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇవి ఆషామాషి టీవీలు అయితే కాదు, చాలా 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 ప్రీమియం టీవీస్ అన్నమాట. అండ్ ప్రీమియం టీవీస్లో మనకు సిరీస్ గురించి మాట్లాడుకోవాలంటే S90D సిరీస్ ఒకటి అండ్ S95D సిరీస్ ఒకటి. 95D అంటే ఇంకా కొంచెం ప్రీమియం సిరీస్, దాంట్లో ఇంకా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఓఎల్ఈ టెక్నాలజీ తీసుకైతే వస్తున్నారు. అండ్ ఇంకా మనకు ఏఐ ఇంటిగ్రేట్ అయితే చేయడం అయితే జరిగింది ఈ యొక్క టీవీలో. అది కొని చేస్తేనే బాగుంటుంది. ఏఐ ఇంటిగ్రేట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనే దాని గురించి మనం చెప్తే కాకుండా కొని చెప్తే బాగుండు, బట్ మనం అంత బడ్జెట్ అయితే పెట్టలేం. సో అలాగే దీంట్లో మనకు చాలా సైజెస్ అయితే ఉంటాయి. 55 ఇంచెస్ నుంచి 87 ఇంత సైజెస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. 77 కూడా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే నియో క్యూఎల్ఈడి సిరీస్ కూడా అయితే తీసుకొని అయితే వస్తున్నారు. ఈ యొక్క నియో క్యూఎల్ఈడి సిరీస్లో మోడల్ నెంబర్ వచ్చేసరికి నియో QN90D అని, QN85D అని ఇలా అయితే లాంచ్ అయితే చేశారనమాట. దీంట్లో కూడా మనకి ఏఐని అయితే ఇంటిగ్రేట్ అయితే చేయడం అయితే జరిగింది టీవీలో. సో ఇలా కొత్త న్యూ టీవీస్ అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. మోటోలో నుంచి కొత్త మినీ ఎల్ఈడి టీవీస్ అయితే వస్తున్నాయి, కానీ 500 నిట్స్ మాత్రమే ఇచ్చారు. మరి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూడాలి. మరి మినీ ఎల్ఈడి టెక్నాలజీ, అది కూడా ఫుల్ అరే బ్యాక్లైట్ టెక్నాలజీ కాబట్టి కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అయితే ఈ యొక్క మోటోలో అయితే అనిపించింది. కానీ చూడాలి పర్ఫార్మెన్స్ ఎలా వర్క్ అవుతుందో అనే దానికి. ఎందుకంటే మోటోలో అంటే మోటోలో కంపెనీ కాదు, ఫ్లిప్కార్ట్ మోటోలో నేమ్ని యూజ్ చేసేసుకొని
తీసుకొని అయితే వస్తుంది. మోటోరోలా టీవీని ఫ్లిప్కార్ట్ తరఫున లాంచ్ అయితే చేస్తున్నారు అనమాట. సో వియూ సినిమా ఇది. వియూ సినిమా ఎవరైనా కొనాలి అనుకుంటే సో నేను డిస్క్రిప్షన్ లింక్స్ కూడా ఇస్తాను. బై చేయాలనుకుంటే బై అయితే చేయండి. ఇదన్నమాట మరి వీడియో ముగించే ముందు మీకు ఇంత ముందుకు చెప్తాను కదా, సామ్సంగ్ టీవీ ఏకంగా నేను విజన్ ప్రోని ఏకంగా 34,500కి అయితే బై చేశాను. అంటే కూపన్ ఆఫర్ 1,500 అయితే వచ్చింది భయ్య. తర్వాత ఈ యొక్క టీవీ నేను సేల్ చేసేది ఏంటి అన్నట్లయితే 30,000కి అయితే సేల్ అయితే చేస్తాను. 40 ఇంచెస్ టీవీ అండ్ ఫుల్ రివ్యూ కూడా ఇంకో 2 డేస్లో అయితే వస్తుంది. ఎందుకంటే నేను చెక్ చేస్తున్నాను కాబట్టి. ఈ చెక్ చేస్తాను 2 డేస్లో. మీకు కావాలని కూడా చెప్పని నేనైతే సేల్ అయితే చేస్తాను. ఇక 30,000లో అంటే అంతకంటే తక్కువ అయితే రాదు. వియూనే మనకు 35,000 అయితే ఉంది 40 ఇంచెస్ టీవీ. నేను సామ్సంగ్ ప్రీమియం టెక్నాలజీ టీవీ అండ్ ప్రీమియం ఫీచర్స్ ఉన్న టీవీ మరి ఇంకా తక్కువ అమ్మాలంటే నేను అమ్మలేను అండ్ మళ్ళీ కొత్తది కొనాలంటే నేను కొనలేను. సో దయచేసి అర్థం చేసుకొని, మనకి వ్యూస్ కూడా ఎక్కువ అయితే లేవు అండ్ ఇది నేను చెప్పాలైతే అనుకున్నాను. మీ సపోర్ట్ ఉంటుంది అయితే అనుకుంటున్నాను. ఇంకొక సపోర్ట్ అయితే చేయండి, మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. అక్కడి నుంచి వచ్చే మనీని నేను కొంచెం ఇన్వెస్ట్మెంట్గా ఈ విధంగా అయితే టీవీస్ కొంటాను. సో అది మీరు సపోర్ట్ చేయాలి, తప్పకుండా చేస్తారైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్.